డిప్యూటీ సీఎంగా ఉన్నారు పవన్ కళ్యాణ్. సో అతని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనే ఆయన నిజమైన నాయకుడు. ఎందుకంటే ఆయన కంప్లీట్గా ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు. ప్రజల కష్టాలు చూసి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల కష్టాలు తీర్చడానికి వచ్చిన నాయకుడు. చాలామంది రాజకీయాల్లోకి వస్తారు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికో డబ్బు సంపాదించుకోవడానికో. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కేవలం ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చిన వ్యక్తి ఆయన. ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా మన భారతదేశంలో ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారు అంటే తెలియని కాదు. ఆయన ఒక సినిమాలు చేసుకున్నాక బోలే డబ్బులు వస్తాయి. అట్లాంటి ఆయన సినిమాలన్నీ పక్కన పెట్టేసి వచ్చి ప్రజలకు సేవ చేస్తున్నాడు. ఆయన వచ్చి రాని ప్రజలకు సేవ చేస్తున్నాడు. మనం ఎందుకంటామంటే మనం ఉత్తరాంధ్రలో వెళ్తే కనుక ఇప్పుడు ఎన్నో గ్రామాల్లో కరెంట్ లేని గ్రామాలు ఉన్నాయి. అసలు డెవలప్మెంట్ అంటే తెలియని గ్రామాలు ఉన్నాయి. చెప్పులు తోడుకోవాలని ఈ రోజు వరకు కూడా తెలియని గ్రామాల్లోకి వెళ్ళిపోయి ఆయన అంత చక్కగా అభివృద్ధి చేస్తుంటే మరి ఆ రోజా గారు అనే మరి అసలు ఒక ఇంగిత జ్ఞానం ఉంటుందో ఉండదో నాకే తెలియదు. కానీ ఆయన ఏదో డబ్బులు తీసుకున్నాడని చంద్రబాబు నాయుడు గారి దగ్గర అని ఆమె నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. అమ్మ తల్లి నువ్వు ఇంతకు ముందే మాట్లాడినావు గేటు కూడా దాకనీయను, జగన్ గారి చిటికన వేలు మీద ఇంటికి కూడా బీకినేనని. అమ్మ ఇట్లాంటివి మాట్లాడడానికి ఉంటే రాజకీయాల్లో ఉండొద్దమ్మా. రాజకీయాల్లో ఉంటే పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంటుంది మేడం రోజా గారు. రాజకీయాల్లో ఉండి మీరు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వర్డ్స్ యూజ్ చేయడం వల్ల మీకు వచ్చే పేరు ప్రఖ్యాతులు అయితే ఉండవు. కానీ మీరు చరిత్రలో మీకు ఒక మరీ నీచమైన ఒక పేరు మాత్రం తెచ్చుకోవడానికి మీరు సిద్ధపడుతున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అని ఆయన ఇప్పుడు మనం మాట్లాడుకోవాలంటే కెమిస్ట్రీలో క్యాటలిస్ట్ అనే ఒక పదం ఉంటుందండి. అంటే ఆ క్యాటలిస్ట్ అంటే ఏంటంటే తాను ఏ విధమైన మార్పు చెందక రసాయన చర్య యొక్క వేగాన్ని పెంచేదాన్ని క్యాటలిస్ట్ అంటామండి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అక్కడే కూర్చుంటారు, ఆయన బంగ్లాలోనే కూర్చుంటారు, ఆయన ప్యాలెస్లోనే కూర్చుంటారు. వీళ్ళందరితోనే ఆట ఆడిస్తారు. కొడాల నాన్నతో కానీ పేరు నాన్నతో కానీ రోజా గారితో కానీ అంబటి రాంబా. అసలు వాళ్ళు ఎందుకు మాట్లాడతారో వాళ్ళకైతే తెలియదు. బహుశా ఇవ్వాలి కాకపోతే 6 నెలల తర్వాతైనా తెలుసుకుంటారు. వాళ్ళు ఇప్పుడు ఈ విధంగా 5 సంవత్సరాల కాలంలో పేటరేగి నోటికి వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళు చేసిన కర్మకు వాళ్ళు అనుభవిస్తుంటే కూడా మళ్ళీ ఇప్పటికీ కొంతమంది నాయకులు జైలుకి వెళ్ళి పరామర్శించి అక్రమ అరెస్టులు అంట. అక్రమ అరెస్టులు ఎట్లుంటాయి? పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారా? కోర్టులు కూడా అక్రమంగానే ఉన్నాయా? అంటే మీరు రాజ్యాంగ వ్యవస్థనే నిర్వీర్యం చేసింది మీరు. మళ్ళీ ఇప్పుడు అన్ని గాడిన పడి కరెక్ట్గా జరుగుతున్న క్రమంలో మీరు వచ్చేసి అక్రమ అరెస్టులు ఇది ఎంతవరకు? ఇప్పుడు ఆయన జోగి రమేష్ గారు ఉన్నారు, నోటికి వచ్చినట్టు మాట్లాడింది నిజం కాదా? నకిలీ మద్యం తయారు చేయించింది ఆయన అనేది నిజం కాదా? వాళ్ళిద్దరు అన్నదమ్ముల్ని బలి చేసింది నిజం కాదా? ఇప్పుడు ఇవన్నీ వాస్తవాలు బయటకు వస్తూనే ఉన్నాయి కదా. మరి సిట్ అధికారులు ఇప్పుడు వాళ్ళని ఎంక్వైరీ చేసిన తర్వాత దానికి షార్ట్ షీట్ వేసినప్పుడు ఎన్ని పేజీలు వేసారమ్మా రోజా గారు? మరి అన్ని పేజీలు వేసిన తర్వాత కూడా ఇవాళ వచ్చేసి అక్రమ అరెస్టులు నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఇది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా. ఎక్కడ ఎలక్షన్ జరిగినా కానీ గెలుపోవటములు సహజం. మరి పిన్నెల్లి సోదరులు వచ్చేసి ఆ రోజు ఎలక్షన్స్లో వాళ్ళు దాన్నే పగలగొట్టడం అని అంటే మరి ఎంతవరకు కరెక్ట్? అది దాన్ని కూడా సమర్థిస్తారు, మీ ఇష్టానికి సమర్థిస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన కేవలం అధికారం కోసమో పదవుల కోసం వచ్చినోడు కాదు, ప్రజలకి సేవ చేయడానికి వచ్చినోడు మాత్రమే ఆయన. ఎందుకు అని అంటే ఇప్పుడు ఆయన కూటమిగా ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఆయన ఆశించింది ఏంది? పదవులు కాదండి. ఆయన సేవ చేయడానికి గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేయడం కోసం ఆయన ఒక శాఖ ఎంచుకున్నారు. ఆ శాఖకి 100 కాదు 200% న్యాయం చేస్తారన్నమాట.